మహిమ కలిగిన తండ్రి, అయ్యా ఇదిగో నీ వాక్యమును విరిచి వడ్డించుటకు నీ దాసునికి నీవిచ్చిన జ్ఞానాతిశయమును బట్టి, కృపను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నా. ప్రభు, మా నోటి మాటలు, మా హృదయపు ధ్యానములు నీ దృష్టికి అంగీకారమగినట్లు నా తండ్రి, నా దేవా, నీ పరిశుద్ధాత్మ అభిషేకము తోడ్పాటును నీ బిడ్డతో ఉంచి నాయనా మీరే మహిమ తెచ్చుకోమని, ఈ వాక్యంలోని అంతర్మర్మములను నీ దాసుడు వివరించుచూ ఉండగా మీరే నడిపించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్త శక్తి గల నామమున బ్రతములాడి వేడుకొనుచు ఉన్నాం మా తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. 97వ కీర్తన మొదటి వచనం చూసినట్లయితే, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించుగాక, ద్వీపములన్నీ సంతోషించుగాక. మన దేవుడైన యెహోవా, సర్వోన్నతుడు అయినటువంటి యెహోవా, సర్వ సృష్టికర్త అయిన యెహోవా, ఈ సృష్టిని సృష్టించిన ఆయనే. సృష్టిని సృష్టించడమే కాకుండా ఆయన సృష్టించిన ఈ సృష్టిని పరిపాలన కూడా చేయుచున్నాడు ఆయన. అదే యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ఈ సర్వ సృష్టిని ఆయన పరిపాలిస్తున్నాడు, అప్పటి నుంచి ఇప్పటికి, ఎప్పటి వరకు కూడా. అయితే ఈయన పరిపాలనలో భూలోకం ఆనందించుగాక, ద్వీపములన్నీ సంతోషించుగాక అని దేవుని వాక్యం సెలవిస్తుంది. భూలోకము ఆయన సర్వ సృష్టిలో ఉన్నటువంటి సృష్టిలో ఒక భాగమైనటువంటి భూమి, అందులోని సమస్త భూరాశులు, అందులో ఉన్నటువంటి సమస్త జంతువులు అందరూ ఆనందించుగాక అని దేవుని వాక్యం సెలవు. అది ఓకే. తర్వాత ద్వీపములన్నీ అంటే ద్వీపములు కూడా భూమిలో భాగమే. అయినప్పటికీ ద్వీపములని సపరేట్ గా మళ్ళీ ద్వీపములన్నీ సంతోషించుగాక అని వాక్యం సెలవిస్తుంది. అయితే కొన్ని భౌగోళిక పరిస్థితులను బట్టి భూమి నుంచి విడిపోయిన ప్రాంతములు ఈ ద్వీపములుగా పిలువబడుతూ ఉంటాయి. భూమిలో మా ప్రాంతమే, తర్వాత ఇవి సపరేట్ చేయబడిన ప్రాంతాలు. అంటే ఇక్కడ మనం ఆత్మీయంగా గమనించినట్లయితే భూలోకంలో ఉన్న సర్వ సృష్టి ఆయన బట్టి ఆనందిస్తుంది. అంతేకాకుండా ఆయన్ని ఎరిగిన వారు కాదు, ఎరగనటువంటి వారు కూడా ఆయన బట్టి, ఆయన పరిపాలన బట్టి సంతోషించేటటువంటి వారుగా ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన సర్వలోకానికి సృష్టికర్త, సర్వము ఆయన అధికారం కింద ఉంది. అందుకే మనకి అపోస్తల కార్యం 10వ అధ్యాయం 36వ వచనం ఉంటుంది, యేసు అందరికీ ప్రభు అని ఉంటుంది. సో ఆయన సర్వానికి ఆయన ప్రభు అయి ఉన్నాడు. కాబట్టి పరిపాలనలో అందరూ ఆయన పరిపాలన కింద వస్తారు. అయినప్పటికీ ఆయన యొక్క పరిపాలనకు ఆధారం ఏంటంటే 2వ వచనంలో చెప్తున్నారు, మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారం అంటున్నారు. ఆయన పరిపాలనకు ఆధారము, ఆయన సింహాసనానికి ఆధారం ఏంటంటే నీతి న్యాయములు ఆధారముగా ఉన్నటువంటి పరిపాలనలో అందరూ సంతోషంగా ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే ఆయన పక్షపాతం కలిగిన దేవుడు కాదు. మరియు ఇంకొక మాట సెలవిస్తుంది అపోస్తల కార్యములోనే, పక్షపాతం 34 అపోస్తల కార్యం 10:34 ఒకసారి మనం చూసినట్లయితే, అపోస్తల కార్యం ఎవరైనా చదవండి ప్లీజ్. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఆమేన్. ఆమేన్. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మన దేవాది దేవుడు, ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయిన బట్టి ఆయన పక్షపాతము లేని దేవుడు కనుక ఈ లోకంలో సమస్త జనులు, భూలోకంలో భూమి మీద ఉన్న జనులు, ద్వీపంలో ఉన్నవారు, సమస్త సృష్టి ఆయన యొక్క పరిపాలనకి ఆనందించడం జరుగుతుంది. కాబట్టి ఆయన యొక్క పరిపాలనలోకి వచ్చిన మన అందరం ఆయన యొక్క పరిపాలన బట్టి ఆనందించే వారంలో ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ 3వ వచనంకి వచ్చినట్లయితే, అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది,
ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపచేయుచున్నవి, భూమి దాన్ని చూచి కంపించుచున్నది. అయితే ఇక్కడ ఇది దేవుని యొక్క ఉగ్రత దినమును, ఆయన రాకడ సమయం గురించి ఇక్కడ వాక్యము తెలియజేయబడుచున్నది. ఆయన వచ్చే ఒక రోజు ఉన్నది. ఆ రోజు మాత్రము ఆయన అనుసరించకుండా ఆయన వ్యతిరేకంగా జీవించిన వారందరికీ అది కష్టకాలం మాత్రమే. అయితే ఆయన వచ్చిన దినమున ఆయన ప్రతి శత్రువును, ఆయనకున్నటువంటి ప్రతి శత్రువు, ఆయనకు వ్యతిరేకంగా జీవించిన వ్యతిరేకంగా ఆయనకి ప్రణాళికలు చేస్తూ ఆయన బిడ్డల్ని ఆటంకపరిచిన వారందరూ కాల్చివేయబడే రోజు ఒకటి వస్తుంది. ఆయన మెరుపు లోకమును ప్రకాశింపచేయుచున్నవి, రోజు భూమి కంపించుచున్నదంట. ఆయన వచ్చి ఆ దినమున భూమి మీద ఉన్న ప్రతి వారు ప్రతిదీ కూడా కంపించిపోయే పరిస్థితి వచ్చేది ఉంది. కాకపోతే ఆయన్ని అంగీకరించిన ఆయన బిడ్డలు మాత్రం అప్పటికి వేరు చేయబడతారు. కాబట్టి ఆయన విశ్వాసులైతే అందు నుంచి ఉగ్రత నుంచి తప్పించబడతారు. ఎవరైతే ఆయన్ని అంగీకరించకుండా ఆయనకి విరోధముగా జీవిస్తూ ఆయనకి వ్యతిరేకంగా జీవించే ప్రతి బిడ్డ కూడా, ప్రతి శత్రువు అనబడిన ప్రతి వారు కూడా కాల్చివేయబడటం జరుగుతుంది. ఆ స్థితిలో, ఆ పరిస్థితుల్లో ఆ దినమున భూమి కంపించిపోతుందంట ఆయన యొక్క ఉగ్రతను చూచి. అదే ఈ వాక్యమును 3-4 వచనాల్లో సెలవిస్తున్నారు. అయితే ఇక యెహోవా సన్నిధిని 5వ వచనం, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ లోకంలో అయితే యెహోవా పరిపాలన అయితే ఆయన సర్వజ్ఞాని, సర్వలోకనాథుడు కాబట్టి, పైగా ఆయన పక్షపాతం లేని దేవుడు కాబట్టి ఆయన పరిపాలన ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ లోకంలో అయితే ఇది ప్రస్తుతము అపవాది చేతిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అపవాదికి కుతంత్రాలు, అపవాది ఉపాయాల చేత నడపడుతున్న ఈ లోకంలో అనేక సమస్యలు ఉన్నాయి. దేవునికి వ్యతిరేకంగా అనేక మంది లెవిస్తున్నారు. అలాగే దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా కూడా అనేక మంది లెవిస్తున్నారు. ఇక్కడ పర్వతములు అనగా స్థిరమైనవి, కదల్చబడనవి, అదే అధిరోహించడానికి కష్టతరమైనవి. అంటే చాలా కష్టతరమైన పరిస్థితులు ఉన్నాయి దేవుని బిడ్డలకు కానీ, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళేవారు కానీ ఈ లోకంలో చాలా విర్రవీగుతూ చాలా కష్టమును క్రియేట్ చేస్తున్నారు దేవుని ప్రజల కోసం. అయితే ఆయన సన్నిధిలో కనుక మనం ఉన్నట్లయితే, ఆయన సన్నిధిని దేవుని బిడ్డలు వేడుకున్నట్లయితే, ఎటువంటి పర్వతముల వంటి సమస్యలైనా కానీ మైనము వలె కరిగిపోతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పర్వతములంటే ఈ లోకములో అపవాది కలిగిస్తున్న సమస్యలను పర్వతం అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా విశ్వాసమైన మన జీవితాల్లో కూడా, దేవుణ్ణి అంగీకరించిన బిడ్డల జీవితాల్లో కూడా పర్వతముల లాంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. అవి కూడా దేవుని సన్నిధిలో మనం అంగీకరించినట్లయితే, ఒప్పుకున్నట్లయితే ఆ పర్వతాలు కూడా కరిగిపోవటానికి అవకాశం ఉంది. ఆ సమస్యలు అనేక రకాలుగా ఉండొచ్చు. తిష్ట వేసుకొని దేవుని సన్నిధిలోకి వెళ్ళి వాటిని మనం తిష్ట వేసుకొని ఉన్న ఆ సమస్యల గురించి ఆయన వేడుకున్నట్లయితే, దేవుడు మనల్ని ఆ సమస్యలు మనలోంచి ఆ మైనం వల్లే కరగజేసి మనకి శుద్ధ హృదయం దయచేసే దేవుడే ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే హల్లెలూయా. ఆ సమస్యలు ఏంటంటే మనకి గలతీ 5:19 ప్రకారం కొన్ని శరీర కార్యములు తెలియజేయబడి ఉన్నవి. ఒకసారి చదువుతారండి. గలతీ 5:19. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. సరే, థ్యాంక్ యూ. అయితే ఇవన్నీ మనము దేవుణ్ణి అంగీకరించాము, దేవుని రక్తంలో కడుగబడ్డాము, మేము విగ్రహాలను పూజించట్లేదు అనుకుంటా ఉంటారు. కానీ అనేక రకాలైన ఒక 15 గుణము, 15 కార్యములు తెలియజేయటం ఏంది ఇక్కడ. ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనవే. అనేకులు వీటి ద్వారా బాధపడుతున్నారు. వీటి హృదయాల్లో ఉంచుకొని వీటిని బట్టి వారి యొక్క ప్రార్థన దేవుని సన్నిధిలో వారి ప్రార్థనలు అంగీకరించబడక ఎంతో విశ్వాసులైన వారు కూడా
ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆ సర్వలోక నాథుని సన్నిధికి మనం వెళ్ళినట్లయితే, దేవుని అడిగినట్లయితే, ఈ పర్వతముల వంటివి అనగా కదల్చబడకుండా ఉంటున్నటువంటి సమస్యలను కూడా దేవుడు తొలగించి మనకు పరిశుద్ధతను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే హల్లెలూయా. 6వ వచనంకి వచ్చినట్లయితే, ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది, సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. ఆకాశము ఆయన నీతిని తెలియజేయటం అంటే, ఈ ఆకాశము దేవుని యొక్క దేవాది దేవుడైన సృష్టిలో ఒక భాగము. మనము కన్నులు తెరిచి చూస్తే కనపడే ప్రతిదీ కూడా ఆయన సృష్టి మాత్రమే. ఆయన క్రియేట్ చేసిందే. ఆ విధంగా ఆయన క్రియేట్ చేసిన ఆయన సృష్టి ఆకాశము సైతము, భూమి సైతము, అలాగే సముద్రములు, పర్వతములు కూడా మనం కీర్తనలో అనేక సార్లు చూస్తుంటాము. సర్వ సృష్టి ఆయన మహింపరుచున్నది, సర్వ సృష్టి ఆయన కీర్తించుచున్నదని అనేక సార్లు ఉంటుంది కీర్తనలో. అయితే ఈ సృష్టి అంతటిలోనూ ఆయన చేత సృష్టింపబడిన మానవులైనట్టు మనము ఎంతో ప్రత్యేకత కలిగి ఉన్నవారము. కారణం ఏంటంటే, యావత్తు సృష్టిని ఆయన తన నోటి మాట వల్ల కలిగించాడు. కానీ దేవాది దేవుడు మానవుల్ని మాత్రం ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపములో, ఆయన స్వహస్తముతో క్రియేట్ చేసిన జీవులం మనం. అయితే అటువంటి ఘనత, ఆయన అంతగా మనల్ని ప్రేమించి మనుషుల్ని, మానవుల్ని అటువంటి ఆయన స్వహస్తాలతో మనల్ని తయారు చేసి నిర్మించిన దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలి. అంతేకాకుండా సర్వ సృష్టి ఆయన్ని మహింపరుస్తుంది, ఆయన నీతిని తెలియజేస్తున్నప్పుడు ఆయన చేత ప్రత్యేకించబడి, ఆయన చేత ఎంతో ప్రేమించబడి, ఆయన స్వహస్తాలతో నిర్మించబడిన మనమైనటువంటి ఈ నరులమైనటువంటి మనము ఆయన్ని మనం ప్రేమిస్తున్నామా, ఆయన నీతిని మనం తెలియజేస్తున్నామా అన్నది ప్రియ దేవుని బిడ్డలారా మనము ఆలోచించుకోవలసి ఉన్నది. యాక్చువల్గా మానవుని నిర్మించిన రీతి, ఆయన ఉద్దేశము స్పష్టంగా బైబిల్లో అనేక సార్లు తెలియజేయబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. చాలమ్మా, థ్యాంక్ యూ. అయితే మానవుని సృష్టించటమే కాదు, ఆ సర్వమానవాళిలో నుంచి ఆయన మనల్ని ప్రేమించి, అధికముగా ప్రేమించి మనల్ని ఆయన రక్షించడం జరిగింది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము నిమిత్తము. అయితే ఎందుకు ఆయన మనల్ని నిర్మించాడో, పైగా ఆ చీకటిలో నుంచి మనల్ని ఎందుకు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడంటే, ఖచ్చితంగా మనకు ఒక మిషన్ అప్పగించబడింది. ఆ పిలిచినటువంటి వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా స్పష్టంగా ఉంది, దేవుణ్ణి అంగీకరించిన మనము, ఆయన రక్తంలో కడగబడిన మనము ఏ విధముగా మనం జీవించాలి, ఏమి చేయాలన్నది మనకు ఖచ్చితంగా ఇక్కడ తెలియజేయబడింది. ఆయన యొక్క గుణాతిశయములను, ఆయన నీతిని మనము, ఆకాశమే కాదు మనము కూడా, సర్వ సృష్టితో పాటు మనము కూడా ఆయన నీతిని, ఆయన గుణాతిశయములను మనం ప్రచురం చేయ నిమిత్తం బద్దులమై ఉన్నాము. సమస్త జనములకు ఆయన మహిమ కనిపించాలి మన ద్వారా. అంటే ఆయన నీతిని మనం మహిమపరచడం అంటే, ఆయన మనకి తెలియజేసినటువంటి ఆ నీతిని మనము గనక మన జీవితంలో ఆచరించి, పాటించి అటు రీతిగా మనం జీవించినట్లయితే ఆ నీతిని మనం ప్రచురపరచడం జరుగుతున్నట్టు అవుతుందన్నమాట. అయితే 7వ వచనంకి వచ్చినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు, సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును. అయితే సకల దేవతలు వ్యర్థ విగ్రహములు మనం అనుకుంటాం. ఇంతకుముందు నేను పుట్టినది రోమన్ క్యాథలిక్ మా కుటుంబము. మొదట్లో దేవుని కృపను బట్టి నేను సత్యమును గ్రహించడం జరిగి దేవుని వెలుగులోకి రావటం జరిగింది. అయితే ఆ దినాల్లో చర్చికి వెళ్ళినప్పుడు ఎన్నో విగ్రహాలు ఉండేవి దాంట్లో. అయితే ఆ విగ్రహాలన్నిటికీ ఆరాధన అయిపోయిన తర్వాత ప్రతి విగ్రహం దగ్గరికి వెళ్ళి అక్కడ
జీసస్ విగ్రహం ఉండేది, మరియమ్మ గారిది ఉంటుంది, అదేవిధంగా పేతురుది ఉంటుంది, రకరకాలైన భక్తులు ఉంటాయి. అక్కడ వెళ్ళి అందరి దగ్గర ఒక్కోసారి నమస్కారం చేసి రావడం జరిగేది. అయితే దేవుడు కృపను బట్టి అందులోంచి బయటకు వచ్చాను. అయితే నేను అనుకున్న విగ్రహాలు విడిచిపెట్టేసానని. కానీ మనకు తెలియకుండా ఇందాక మనం చదివిన విగ్రహాలు అనేకములు ఉంటాయి మన దగ్గర. వాటిని కూడా మనం ఖచ్చితంగా విడిచిపెట్టవలసిన వారమైనాం. అయితే ఈ విగ్రహములు మన మనసుల్లో ఉంచుకుంటున్నాం అనేక మంది విశ్వాసులు కూడా. ఆ విగ్రహములను, ఈ భౌతికమైన చెక్కిన విగ్రహములను విడిచిపెట్టడమే కాదు గాని, మన హృదయముల్లో ఉన్నటువంటి విగ్రహాలను కూడా దేవుని సన్నిధిలో మనం ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే మనము సిగ్గుపడకుండా ఉంటాము. ఇక్కడ వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించే వారందరూ సిగ్గుపడుదురని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే కీర్తన 34:5 ఒకసారి మనం చదివినట్లయితే 34వ కీర్తన 5వ వచనం ఒకసారి చదవమన్నాము. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడు లజ్జింపకపోవును. ఆమేన్. ఆమేన్. అయితే ఇక్కడ ఎవరైతే వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించే వారందరూ సిగ్గుపడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అట్లు కాకుండా మనము ఆ విగ్రహములను విడిచిపెట్టి ఆయన తట్టు చూసినట్లయితే వారికి వెలుగు కలుగజేస్తాడు దేవుడు. అంతేకాకుండా వారి ముఖములు లజ్జింపకపోవడం. వారు ఎవరంట? ఇక్కడ 34లో 2వ వచనంకి వెళ్ళినట్లయితే యెహోవాను అతిశయించుచున్నాను అంటున్నాడు. సో విగ్రహములను బట్టి ఇక్కడ 97:7లో వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడే వారు ఏమవుతారంట? సిగ్గుపడుదురని ఉన్నారు. అదే 34:2లో యెహోవాను బట్టి అతిశయించేవారు 5వ వచనంకి వచ్చేసరికి వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగుతుంది, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును. ఆయన తట్టు తిరిగిన వారికి ఎప్పటికీ ఎవరును సిగ్గుపరచబడరని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది దేవుని బిడ్డలారా. సో కాబట్టి ఆ వ్యర్థ విగ్రహములను మనం ఖచ్చితంగా విడిచిపెట్టవలసినది. అయితే ఆ వ్యర్థ విగ్రహములను బట్టి దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. ఏమనంటే యెహెజ్కేలు 14:3 ఒకసారి చదివినట్లయితే నేను చదువుతానులేమ్మా. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయముల్లో విగ్రహములను నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరము తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ విగ్రహములను హృదయంలో నిలుపుకొని నా యొద్దకు వచ్చి విచారణ చేస్తున్నారు. అట్టి వారికి విచారణ చేసే అర్హత లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. తర్వాత ఇంకా కిందకి వెళ్ళినట్లయితే 4వ వచనం 2వ భాగంలో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సున విగ్రహమును నిలుపుకొని తమకు దోషము కలుగ చేసుకొని తమ ఎదుట అభ్యంతరం పెట్టుకొని. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, విస్తారమైన విగ్రహములను బట్టి మనస్సున విగ్రహం నిలుపుకున్నారు వీళ్ళు. తమకు తామే దోషం కలుగు చేసుకుంటున్నారు, తమకు తామే అభ్యంతరం పెట్టుకుంటున్నారు. అయితే వీరందరిని ఇలా విగ్రహములు పెట్టుకొని దోషం కలుగు చేసుకుని అభ్యంతరం పెట్టుకున్న వారి గురించి ఏమంటున్నారంటే ప్రభువు ఏమంటున్నారంటే కొద్దిగా కిందకి వెళ్ళినట్లయితే తమ విగ్రహం 5వ వచనంలో అంటున్నారు, తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము భౌతికమైన విగ్రహములను విడిచిపెట్టినప్పటికీ ప్రార్థన చేయటం మనలో గనక ఇంకా కొన్ని విగ్రహములు ఇందాక మనం గలతీ 5:19 ప్రకారం కావచ్చు, అలాగే మార్కు 7:21లో కూడా ఉంటాయి కొన్ని. అంటే హృదయాలోచనలు కొన్ని మనల్ని అపవిత్రపరిచేటటువంటి హృదయాలోచనలు ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం విడిచిపెట్టకుండా వాటిని మన హృదయాల్లో ఉన్నట్లయితే విగ్రహముల మాదిరిగా వారు నాకు అన్యులైపోయారని దేవుడు అంటున్నారు. మనం ఆయన రక్తంలో కడగబడి ఉన్నప్పటికీ వీటిని గనక విడిచిపెట్టకపోయినట్లయితే మనము వారికి అన్యులమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము ఏమి చేయాలని దేవుడు చెప్తున్నారంటే 6వ వచనంలో ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటిని మాని మనసు త్రిప్పుకొనిడి అన్నారు. దేవుని బిడ్డలారా, మనం చేసే ఆ విగ్రహములన్నిటిని విడిచిపెట్టాలి.
ఆ హేయ కృత్యములను మానిచ్చి మార్పు పొంది మారు మనసు పొంది ఆయన మనసు త్రిప్పుకోమంటున్నారు. అట్టి విధంగా మనం తిప్పుకొని ఆయన తట్టు చూచినట్లయితే ఇందాక మనం చదివిన ప్రకారము మనకు వెలుగు కలుగుతుంది. అదే విధంగా వెలుగు కలగటమే కాదు, ఎప్పుడూ వారు ఎన్నడూనూ లజ్జింపకపోదురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఈ వ్యర్థ విగ్రహములు అన్న భాగము పాఠ్యాంశము దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో కూడా ప్రధానమైన ఆజ్ఞలుగా మనం వీటిని చెప్పుకోవచ్చు. అయితే 8వ వచనంకి వచ్చినట్లయితే, యెహోవా సీయోను వాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు, యోధా కుమార్తెలు ఆనందించుచున్నారు. అయితే ఇది సీయోను వాసులు అనగా యెరూషలేము బిడ్డలు, అలాగే ఇశ్రాయేలు జనాంగము యోధా జనాంగం బట్టి తెలియజేస్తున్నారు. కానీ ఆయన పరిపాలన బట్టి వారు ఆనందించుచున్నారు. 9వ వచనం చూసినట్లయితే, యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యం పొంది ఉన్నావు. ఇక్కడ 9వ వచనంకి వచ్చేసరికి ఆయన పైన సియోను కుమారులు, సియోను నివాసులు, యోధా కుమార్తెలే కాదు, భూలోకం అంతటికి ఆయన మహోన్నతుడై ఉన్నాడు. భూలోకం అంతటా కూడా అంతటి మీద ఆయన అధికారం కలిగి ఉన్నాడు. కాబట్టి అందును బట్టి వారే కాదు, యోధా కుమార్తెలు, సియోను ఇశ్రాయేలు జనాంగం మాత్రమే కాదు, ఒకప్పుడు అన్యులుగా ఉండి ఇప్పుడు ఆయన రక్తంలో కడగబడినటువంటి ఆయన విశ్వాసమైనటువంటి మనము కూడా ఆయన్ని బట్టి ఆనందించవలసిన వారమై ఉన్నాము, ఆనందించబద్దులమై ఉన్నామని ఈ 9వ వచనంలో మనం గ్రహించవలసిన బిడ్డలారా. అయితే తరువాతి వచనం చూసినట్లయితే, యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. ఆమేన్. అయితే యెహోవాను వారులారా అంటున్నాడు. యెహోవాను ప్రేమించేవారు ఖచ్చితంగా ఒక దినము ఆయన్ను చూసేది రోజు ఒకటి వస్తుంది, ఆయన్ను చూస్తారు. కానీ యెహోవాను ప్రేమించగలగాలి అంటే కొన్ని గుణాలు, కొన్ని లక్షణాలు మనకి అవసరమై ఉన్నాయి. అవి ఏంటంటే దేవుని వాక్యం సెలవిస్తూ మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు. మత్తయి సువార్త 5:8లో ఏమని చెప్పారంటే, మత్తయి 5:8, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని దేవుని వాక్యం సెలవిస్తుంది. హృదయ శుద్ధి కలిగి ఉండాలి మనం. ఆయన్ని చూడాలి అంటే, ఖచ్చితంగా ఆయన చూడాలంటే హృదయ శుద్ధి కలవారు మాత్రమే దేవుని చూస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము ఆయన్ని చూడాలంటే మన హృదయం శుద్ధత కలిగి ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడనేరడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా అయితే ఈ పరిశుద్ధత మనం ఎలా కలుగుతుంది మనకంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతలు 8వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎప్పుడైతే చెడుతనాన్ని అసహించుకుంటామో దేవుని యెడల భయభక్తులు కలిగి ఉన్నట్లుగా తెలియజేయబడుతుంది. చెడుతనమును అసహించుకోకుండా మనం దేవుని యెడల భయభక్తులు కలిగి ఉన్నామని చెప్తే మనం అబద్ధికుల కింద లెక్క అవుతుంది. కాబట్టి చెడుతనాన్ని అసహించుకోవాలి. ఇంకొక వాక్యం ఉంది, దేవుని వాక్యం సామెతలు 3:7లో, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాలి. ఆయన యందు చెడుతనాన్ని అసహించుకుంటే ఇది వైస్ వర్సా ఉన్నాయి చూడండి వాక్యములు. ఆయన భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుతనాన్ని అసహించుకోవాలి, భయభక్తులు కలిగి మళ్ళీ చెడుతనాన్ని విడిచిపెట్టాలి. కాబట్టి ఖచ్చితంగా చెడుతనమును మన హృదయంలో ఉన్నటువంటి చెడుతనమును విడిచిపెట్టకపోతే మనం భయభక్తులు ఉన్నామని చెప్పడానికి అర్హులము కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్నటువంటి అనేకులు దేవుని పట్ల భక్తి చూపిస్తున్నారు కానీ భయము ఉండట్లేదు. క్రియలు లేని విశ్వాసం ఏ విధంగా మృతము అనే దేవుని వాక్యం సెలవిస్తుందో, భయము లేని భక్తి కూడా అట్టి రీతిగా అది వ్యర్థముగానే, ఆ భక్తి వ్యర్థమని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా దేవుని ఎడల భయం కలిగి మనం జీవించవలసిన వారమే ఉన్నాము. ఆ భయము లేకుండా భయం అంటే ఆయన చెప్పిన ప్రతి ఆజ్ఞను పాటించాలి, చెప్పిన ప్రతి కార్యమును మనం చేయవలసిన వారమే ఉన్నాం. మనకి నిర్ణయించబడిన, మనకి అప్పచెప్పబడిన ప్రతి పని మనము ఖచ్చితంగా
ఆయన చెప్పిన ప్రతి పనిని మనం చేయవలసిన వారముగా ఉన్నాము. అప్పుడు మాత్రమే మనము భయము కలిగినటువంటి వారముగా మనము గుర్తించబడతాము. ఆయనతో అంగీకరించబడతాము. అదేవిధంగా ఆయన ఎడల దేవుణ్ణి మనం చూడాలంటే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని. మనం దేవుణ్ణి చూడాలంటే హృదయ శుద్ధి కలిగి ఉండాలి. అయితే హృదయ శుద్ధి కలిగి ఉండి చెడుతనమును విడిచిపెట్టి భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనం దేవుణ్ణి చూసే వారంగా ఉంటాము. అలా కాకుండా దేవుడు మనల్ని చూడాలంటే మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ మన హృదయ శుద్ధితో పాటు ఇంకా కొన్ని కొన్ని మనకు చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. అదేంటంటే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి దయచేసి. అవన్నీయు నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానికి నేను దృష్టించుచున్నాను. వానినే నేను ఆమెన్. దృష్టించు వానినే నేను దృష్టించుచున్నాను. ఆమెన్. థ్యాంక్ యూ. అయితే మనం హృదయ శుద్ధి కలిగి ఉంటే దేవుణ్ణి చూస్తాము. కాకపోతే దేవుడు మనల్ని చూడాలంటే హృదయ శుద్ధితో పాటు ఈయన కొన్ని గుణాలు ఇక్కడ కలిగి ఉండాలని చెప్తున్నారు దేవుని వాక్యంలో. ఎవడు దీనత్వం కలిగి ఉండాలి, నలిగిన హృదయం కలవాడే కలిగి ఉండాలి, ఆయన మాట వినేవాడిగా ఉండాలి, వినటమే కాదు విని వణుకుచుండాలి. అదే భయం అంటే, దేవుని భయం అంటే అదే. ఆ భయం కలిగి ఉండాలి, దీన హృదయం కలిగి ఉండాలి, నలిగిన హృదయం కలిగి ఉండాలి, దేవుని మాట నిరంతరం వినేవాడుగా ఉండాలి. వినటమే కాదు విని ఆ మాటను బట్టి వణకాలి, దేవుని వాక్యము బట్టి వణకాలి. దేవా నువ్వు చెప్పిన వాక్యము నేను అనుసరించాలి అన్నటువంటి భయం మనలో ఉండాలి. ఆ భయము విని వాక్యం విని వణుకుచుంటామో అప్పుడు మాత్రమే ఆయన మనం దృష్టించే వాడిగా ఉన్నాడు. అప్పుడు మాత్రమే మనము యెహోవాను ప్రేమించు వారమని చెప్పబడతాం అన్నమాట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తర్వాత వచనము మాట, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యము సెలవిస్తుంది, భక్తుల ప్రాణాన్ని కాపాడే దేవుడు ప్రాణములనే కాదు, ఆయన మన ఆత్మలను బట్టి కూడా ఆయన ఆనందిస్తాడు, ఆయన మనల్ని కాపాడుతాడు. కొన్ని సందర్భాల్లో కాపాడుతాడు దేవుడు, ఖచ్చితంగా కాపాడే సమర్థుడు, మనల్ని కాపాడుతాడు, ప్రాణాలను కాపాడుతాడు. కొన్ని సందర్భాల్లో కొంతమంది భక్తుల ప్రాణములు విడిచిపెట్టడం కూడా జరిగింది. ఆయన కొరకు, ఆయన నీతి నిమిత్తము హింసింపబడి చాలా మంది అప్పటి కాలము, ఆది అపోస్తుల కాలములో స్టెఫను మొదలుకొని ఈ దినము వరకు అనేకులు దేవుని బిడ్డలు, దేవుని పరిచర్య చేస్తున్న వారు, ఆయన నీతి కొరకు పాటుపడుతూ ఆయన వాక్య పరిచర్య చేస్తున్న అనేకులు మరణిస్తున్నారు, ప్రాణములు విడిచిపెడుతున్నారు. అయితే దేవుని ఉద్దేశము ప్రాణములు అనగా వీరి ప్రాణములతో ఆత్మలు అని, వీరి ఆత్మలను భద్రపరుస్తున్నాడు దేవుడు, ఖచ్చితంగా కాపాడే దేవుడు అన్నాడు. ఉదాహరణకు మనం చూసినట్లయితే మనకు తెలుసు, స్టెఫన్ గారు అపోస్తుల కార్యము 6వ అధ్యాయం చదవక్కర్లేదులేండి. ఆయన రాళ్లతో కొట్టబడి హింసించబడుతున్నప్పుడు ఆయన ఆత్మలో పైకి చూస్తున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు దేవాది దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండట చూచి అని ఉంటుంది దేవుని వాక్యం. అయితే బైబిల్ గ్రంథంలో అనేక మార్లు దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తుకి సర్వాధికారి అయిన దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉండే అధికారం అప్పగించబడిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ మాట అనేక మార్లు ఉంటుంది. కీర్తనల్లో దావీదు గారు ప్రవచించారు, అలాగే అపోస్తుల కార్యంలో చెప్పడం జరిగింది, అలాగే పౌలు భక్తుడు చెప్పడం జరిగింది, అలాగే హెబ్రీలకు రాసిన పత్రికలో అనేక మార్లు ఉంటుంది ఈ మాట, దేవుని కుడిపార్శ్వమున ప్రభు అయిన యేసుక్రీస్తు కూర్చొని ఉన్నాడని. కానీ ఎప్పుడైతే నీతి నిమిత్తం హింసింపబడిన ఈ స్టెఫన్ గారు ఆత్మలో ఏదని చూశాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు నిలిచియుండుట చూశాడు. ఆయన నిలిచియుండుట చూశాడు. అంటే కూర్చొని ఉన్న దేవుడు, ప్రభువు ఎవరైతే నీతి నిమిత్తం ఆయన కొరకు పాటుపడి శ్రమపడి మరణిస్తారో వారి కొరకు ఆయన నిలిచి ఉండి, అదొక గ్రేట్ వామ్ వెల్కమ్ అక్కడ దేవుని యొక్క పరలోక రాజ్యంలోనికి. అటువంటి ఘనత ఆయన నీతి నిమిత్తము పాటుపడే వారికి కలుగుతుందని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. అదేవిధంగా ఈనాటి వరకు అనేకులు క్రైస్తవులు, విశ్వాసులు నీతి నిమిత్తము హింసింపబడుచున్నవారు.
వారందరూ కూడా వారి యొక్క ఆత్మలో దేవుని రాజ్యములో భద్రపరచబడటమే కాకుండా వారి యొక్క గొప్ప సాధన, గొప్ప ఆహ్వానం, ఒక విధంగా చెప్పాలంటే మన ఈ లోక భాషలో రెడ్ కార్పెట్ వారికి పరచబడుతుంది. అట్టి రీతిగా వారు అటువంటి ధన్యత కలిగి ఉంటారు. మనకు తెలుసు మత్తయి సువార్తలోనే 5వ అధ్యాయంలో ధన్యతల గురించి చెప్పినప్పుడు 5 ఒక్క నిమిషం, మత్తయి 5 6వ వచనములో, క్షమించండి, 10వ వచనం, నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన ఆయన కోసం నీతి నిమిత్తము హింసింపబడిన వారు ఖచ్చితంగా పరలోక రాజ్యమును చేరుకునే వారే ఉన్నారు. ఆ విధంగా ఆయన తన భక్తుల ప్రాణములను కాపాడుతాడు అవసరాలను బట్టి. అనేక మార్లు అంటే ఇక్కడ స్టెఫన్ గారి ప్రాణం కాపాడలేదని మనం అనుకోవటానికి లేదు. అనేక మార్లు ఆయన అనేక మంది ప్రాణాలు కూడా కాపాడాడు, రక్షించాడు. ఉదాహరణకి ఆయన చెరసాల నుంచి యోసేపును రక్షించాడు. ఆ యోసేపు జీవితం ద్వారా నామ మహింపరచబడ్డాడు. ఆయన మహింపరచబడాలి అనే ప్రణాళికలో భాగమును బట్టి మాత్రమే ప్రాణాలు అర్పించవలసి ఉంటుంది. ఆ విధంగా అనేక సందర్భాల్లో భక్తిహీనుల చేతుల్లోంచి కూడా ఆయన తన భక్తుల ప్రాణాలను కాపాడే దేవుడుగా ఉన్నాడు. తర్వాత ఇంకా చూసినట్లయితే నీతిమంతుల కొరకు 11వ వచనం, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును వెత్తబడి ఉన్నవి. దేవుని బిడ్డలారా, నీతివంతమైన జీవితం మనం జీవించినట్లయితే ఖచ్చితంగా వారి కొరకు వెలుగు ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. 112వ కీర్తన 4వ వచనం మనం చూసినట్లయితే 112:4లో, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షము వాత్సల్యతయు నీతియు నీతి గలవారు. గలవారు. సో నీతి గలవారికి చీకటిలో వెలుగు పుడుతుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి అటువంటి నీతి కలిగిన జీవితం మనం జీవించినట్లయితే మనం కూడా ఆయన తట్టు చూచినట్లయితే ఆ వెలుగును పొందుకోగలుగుతాము. అదేవిధంగా యథార్థ హృదయాల కొరకు ఆనందము వెత్తబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనందము వెత్తబడి ఉన్నది అంటే, వెత్తబడి ఉన్నది అంటే మనకు తెలుసు, నాటబడటం అంటే విత్తబడినది ఫలించాలి, మొక్క అవ్వాలి, ఫలించాలి, పుష్పించాలి, ఫలించాలంటే కొంత సమయం పడుతుంది. అయితే దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆనందం విత్తబడిందంటే అనేక సందర్భాల్లో మనం చదువుతాము, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, అయినప్పటికీ ఆయన వాటన్నిటిలోంచి కాపాడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ విధంగా నీతిమంతుల గురించి మనం మాట్లాడుకోవాలంటే దేవుడు అనేక 34వ కీర్తనలో అనేక వచనాలు ఉంటాయి. 34:6 చూసినట్లయితే, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి ఆయన రక్షించెను. అలాగే 17వ వచనం చూసినట్లయితే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, ఇది కూడా వారి శ్రమలన్నిటిలో నుంచి వారిని విడిపించును. 19, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించని అనేక వాక్యాలు ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, యథార్థ హృదయం కలిగి ఉంటే ఆ ఆనందము ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఆనందము లేట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది జీవితాల్లో ఈ లోకంలో జీవించినంత కాలము కూడా వారు పొందుకొని పోయి ఉండవచ్చు. కానీ ఖచ్చితంగా పరలోక రాజ్యంలో కూడా ఖచ్చితంగా వారు కోసే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ వెత్తబడిన ఆనందము వారి నిమిత్తము అక్కడ కోయటం జరుగుతుంది. ఉదాహరణకు మనం చూసినట్లయితే, చివరిగా ముగిస్తాను. మనకు తెలుసు, ధనవంతుడు లాజరు తెలుసు. లోకా 16వ అధ్యాయంలో ఒకసారి నేను చూస్తాను. 16 అధ్యాయం 20వ వచనంలో ఏముంటుందంటే, లోకా 16:20, లాజరు అని ఒక దరిద్రుడు నేను, వాడు కురుపులతో నిండిన వాడే, ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరేను అని ఉంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇతనుకున్న శోధన సహించేవాడు ధన్యుడని మనకు తెలుసు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క శోధన ఉంటుంది. ఇతను తిండి లేక అలమటిస్తున్న అతనటువంటి వాడిన, అయితే అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన కోరేననుంది. అంతే తప్ప తర్వాత వాక్యంలో తీర్చుకొన్నాడని ఎక్కడ ఖచ్చితంగా అయితే లేదు.
కొన్ని సందర్భాల్లో ఆకలి తీరుంటుంది కానీ ఆయన చనిపోయే నాటికి అదే స్థితిలో ఉన్నాడు ఆయన. అంటే ఆకలి సరిగ్గా పూర్తిగా సంపూర్ణంగా ఆయన ఆ స్థితి నుంచి, ఆకలి దప్పుల స్థితి నుంచి బయటికి రాలేదు. కానీ ఆయన ఈ ఆకలితో అలమటిస్తున్నప్పటికీ కూడా ఆయన ఎప్పుడు నీతి తప్పిన వాడిగా లేదనమాట. మనకు గమనించవచ్చు. ఎందుకంటే తర్వాత వచనాల్లో చూసినట్లయితే ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు కొనుక్కోబడెను. అతని గొప్ప భాగ్యం అతనికి దయచేయబడింది. ఎందుకంటే ఆయన జీవించిన కాలంలో దేవుని వాక్యం ప్రకారం ఆకలితో అలమటించినప్పటికీ ఆయన నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తి పరచబడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన నీతి తప్పినట్లుగా లేడు. అందుకనే దేవదూతల ద్వారా ఆయన అబ్రహాము రొమ్మున ఆనుకోవటానికి కొనుక్కోబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన కొరకు మనము నీతిగా జీవించినట్లయితే ఆయన వెలుగును పొందుకుంటాము. అదేవిధంగా యథార్థ హృదయం కలిగి మనం జీవించినట్లయితే మన కొరకు వెత్తబడిన ఆనందము ఖచ్చితంగా ఎక్కడైనా పొందుకుంటాం. ఒకవేళ లేట్ అయినా కానీ ఖచ్చితంగా పరలోక రాజ్యంలో. ఎందుకంటే మన దేవుడు వచ్చింది, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చింది లోక 19:10 ప్రకారం నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చును. మనకి నిర్ణయించబడింది పరలోక రాజ్యం కొరకు. ఆయన ప్రణాళిక అదే, ఆయన వచ్చిందే అందుకొరకు. కాబట్టి ఖచ్చితంగా మనము నీతివంతమైన జీవితము, యథార్థ హృదయం కలిగి జీవించినట్లయితే ఆ ఆనందం ఖచ్చితంగా మనం కోసుకునే వారంగా ఉంటాము. కాబట్టి నీతిమంతులారా, 12వ ఆఖరి వచనం, యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము ఆయన ఇచ్చే గొప్ప మేలులను బట్టి మాత్రమే కాదు కానీ అసలు యెహోవా యందు సంతోషించాలి. మనం యెహోవా దేవుడుగా కలిగిన జనులమైనటువంటి మనము ధన్యులము. కాబట్టి ఆయన మనకు ఉండటాన్ని బట్టి మనం సంతోషించాలి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి, ఆయన యొక్క పరిపాలనను మనకి ఇస్తున్నటువంటి ఆనందాన్ని బట్టి, ఆయన ప్రేమించడానికి మనకి ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి ఆయన పరిశుద్ధ నామమునకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేవుని వాక్యము మనందరి హృదయాల్లో ఫలించాలని కోరుకుంటూ దేవునికి మహిమ చెల్లిస్తాము, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. 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 హల్లెలూయా.